హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇవాళ రెసిపీ వచ్చి బచ్చల కూర పప్పు, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంప వేపుడు అనమాట. అయితే బచ్చల కూరకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చి బచ్చల కూర, అలాగే ఈ పప్పును ఎండుమిర్చితో ఏం చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో ఏం వేసుకోవచ్చు. ఈరోజు నేను పచ్చిమిర్చి వేసి చేశాను. అలాగే కందిపప్పు, ఆనియను, టమోటా, ఇవన్నీ మామూలు మనకు అందరికీ తెలుసు. కానీ ఈ పప్పు అంటే చాలామందికి నార్మల్గానే తీసుకుంటారు, కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. కానీ ఆకుకూర పప్పు అందరికీ, ముఖ్యంగా మన ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. ఇంకా ప్రాసెస్ వచ్చి కందిపప్పును శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని, ఇంకా ఈ బచ్చలి కూర ఉంది కదా, బచ్చల ఆకు చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అయితే మనం అందరం కూడా ఆకుకూరల్ని పిల్లలైతే అసలే తినరు, ఇష్టపడరు అనమాట. కానీ వాటి ఇంపార్టెన్స్ పిల్లలకి బాగా చెప్పి మనం టేస్టీగా చేసి కాస్త నెయ్యి వేసి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే తప్పకుండా తినేందుకు అలవాటు పడతారు. అలాగే ఇందులో ఉండేటువంటి మంచి విటమిన్స్, ఖనిజాలు అన్నీ కూడా మనకు మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ బచ్చలలో 2 రకాలు ఉన్నాయండి, ఎర్ర బచ్చలి అలాగే తెల్ల బచ్చలి. తెల్ల బచ్చలి చెట్టు రూపంలో ఉంటుంది, తీగ రూపంలో ఉంటుంది. ఈ ఎర్ర బచ్చలి వచ్చి ఇలాగే తీగ రూపంలో ఉంటుంది. ఇది మా ఇంట్లో, మా గార్డెన్లోదే అనమాట. అయితే ఈ బచ్చల కూర గురించి మనము కొంచెం చెప్పుకోవాలి. ఇక్కడ మామూలుగా అడవికి రాజు ఎవరంటే సింహం అంటారు కదా, అలాగే ఆకుకూరలో రాజు ఎవరంటే ఈ బచ్చల కూరకు అంత ప్రసిద్ధి అనమాట. అందుకనే 4 బచ్చలాకులు దొరికినా కూడా ఎంతో ఆనందంగా లక్షణంగా పప్పు చేసుకోవచ్చు, అలాగే పుల్లకూర చేసుకోవచ్చు, అలాగే పకోడా చేసుకోవచ్చు, ఇంకా పచ్చడి చేసుకోవచ్చు, చాలా వెరైటీలు చేసుకోవచ్చు. దీంట్లో కావాల్సినంత సమృద్ధిగా కాల్షియం, ఐరన్, ప్రోటీన్ వంటి ఖనిజ పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఏగా మారి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ సి కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరము. ముఖ్యంగా ఈ ఉమెన్కి, మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఆకుకూరలతో చేసినట్టు పుల్లకూరలు, అలాగే పప్పు కూరలు, అలాగే తాలింపులు, కర్రీస్ ఏవైనా కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంకెక్కడ ప్రాసెస్ వచ్చి కందిపప్పులో తగినన్ని వాటర్ వేసుకొని, పసుపు, ఇంకా మనం తరిగి పెట్టుకున్నటువంటి ఈ పచ్చల కూర, పచ్చిమిర్చి, టమోటా, ఆనియను, కాస్త కడిగి పెట్టుకున్న చింతపండు వేసేసుకొని మనము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ వచ్చాక పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఈ లోపల నేను పొటాటో ఫ్రైకి శుభ్రంగా పీలర్తో పీల్ తీసేసుకొని ఇలా సన్న ముక్కలు చేసుకుంటున్నా. అంటే మనము ఈ పొటాటో అనేది కూడా మనము ఏదైనా పప్పు కానీ సాంబార్ కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇది ఒక వెరైటీగా, చాలా సింపుల్గా, ఈజీగా మనం ఫాస్ట్గా చేసేసుకోవాలి ఫ్రై అంటే ఈ పొటాటో నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మా బాబు, మా వారు, నేను బాగా తింటామన్నమాట. ఇది అప్పుడప్పుడు ఒక్కొక్క వెరైటీ చేసుకోవాలి కదా, అన్ని వెజిటేబుల్స్కి ఇంపార్టెన్స్ ఉంది, దీనికి తగిన ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అందువల్ల ఇంకా పప్పుకి కానీ సాంబార్కి కానీ ఇలా పొటాటో ఫ్రై కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. పొటాటో ఫ్రైకి కాస్త ఆయిల్ వేసుకొని, నేను ఇందులో ఏవి వేయనండి, పోపు గింజలు ఏం వేయకుండా డైరెక్ట్గా ఈ పొటాటో ముక్కలన్నీ వేసేసి, అంటే నేను చేసే ప్రాసెస్ ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇది సింపుల్, చాలా బాగుంటుంది కూడా. ఇలా వేసేసి కాస్త ఉప్పు, పసుపు వేసి కలబెట్టేసి మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మంచిగా రెడ్ కలర్లో క్రిస్పీగా వేగుతాయి అనమాట. మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయి, నాకు బాగా నచ్చుతాయి. అందరూ కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా ఈజీ. ఇలా పెట్టేసుకొని నేను ఇప్పుడు స్టవ్ మీద పక్క స్టవ్లోకి మార్చేసుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. ఇంకా పప్పుకి పెట్టేసుకుంటున్నా. అదే చెప్తాం కదా, మెయిన్ ఏ కూరకైనా కూడా పోపు ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత బాగా పెట్టుకుంటే అది కూర అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని కొద్దిగా వెల్లుల్లి, కొట్టిన వెల్లుల్లి కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవరు, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. వెల్లుల్లి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యానికి. ఇంకా ఇలాగ చూడండి, మంచిగా ఉడికిపోయింది.
అంటే మేము పప్పు అని ఏదైనా కూడా కొద్ది కొద్దిగానే చేసుకుంటాం అనమాట. ఆఫ్టర్నూన్ వరకు ఇది, నైట్ మళ్ళీ రోటీలోకి చపాతీలోకి వేరే కర్రీ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మీరు అనుకోవచ్చు చాలా కొంచెం పప్పే ఉందని, ఇంకా వేరే కర్రీస్ కూడా ఉంటాయి కదా, వాటిని ఇవి కలిపి యాడనమాట. రసం కొంచెం, పెరుగు కొంచెం, పప్పు, అలాగే తాలింపు, ఇంకేదో ఒక పచ్చడి ఉంటుంది అలాగా. ఇంకా ఈ పప్పు రుద్దేది కూడా ఒక టెక్నిక్. ఏమంటే ఎక్స్ట్రా వాటర్ని తప్పకుండా పక్క గిన్నెలోకి వంచుకోవాలి, అలాగే మంచిగా అన్నీ మెదిగేట్లుగా రుద్దుకోవాలన్నమాట. లేకపోతే గిన టేస్ట్ రాదు. అన్నీ అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా నలగాలి. అలాగే మనము ఇప్పుడు పెట్టుకున్నటువంటి పోపును కూడా పప్పులో వేసుకొని తగిన వాటరు, కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా రుద్దుకోవాలి. అప్పుడే పప్పు రుచిగా వస్తుంది. ఏదో హడావిడిగా చేసినామంటే చేసినాం కాకుండా చూడండి, ఇప్పుడు ఎంతో రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చాలా రుచికరమైనటువంటి బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది. చూసారా, చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంది. ఇప్పుడు పొటాటో ఫ్రై మధ్య మధ్యలో అలా వేయించుకుంటూ చూసుకుంటూ, ఇప్పుడు బాగా దాదాపు 75% వేగినాయి అనుకున్నప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఆనియన్ ముక్కలు. అలా వేసి మళ్ళీ కాస్త కలిపెట్టేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తే ఈ ఆనియన్ కూడా కాస్త ఫ్రై అవుతుంది. ఇదిగోండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి, రెడ్గా క్రిస్పీగా, మెత్తగా క్రిస్పీగా అలా ఉంటుందన్నమాట ఇది. ఇంకా ఇందులోకి ఒట్టి కారం పొడి అయినా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. నేను మల్టీపర్పస్ పౌడర్ లాగా ఒకటి చేసి పెట్టుకుంటా. కొద్దిగా ధనియా, ఎండుమిర్చి, కొబ్బరి, అలాగే వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్నటువంటి ఆ పౌడర్ని కొద్దిగా యాడ్ చేశాను. చివరిలో చితగొడిన వెల్లుల్లిని కూడా వేసి కాసేపు కలిదిప్పేసి, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవరు పోకుండా ఉంటే బాగుంటుంది అనేసి అలాగే చివరిలో వేశాను. ఇదిగోండి, వేడివేడిగి అన్నంలోకి, ఇప్పుడు అన్నం సర్వ్ చేస్తున్న ప్లేట్లో ఈ వేడి అన్నంలోకి మంచిగా తోటకూర, ఏ తోటకూర అయినా, మనం ఈరోజు బచ్చల కూర కదా, ఈ బచ్చల కూర పప్పు ఏ ఫుడ్ ఐటమ్ అయినా మనం వేడిగా తిన్నప్పుడు ఉన్నటువంటి రుచి చల్లగా తిన్నప్పుడు ఉండదు. కాబట్టి చేసిన వెంటనే వేడివేడిగా పెట్టుకొని తింటే బాగుంటుంది. ఏ పూట కాపుడు చేసుకొని ఇలా తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇదిగోండి, ఇలా బచ్చల కూర పప్పులో కాస్త నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది. అందరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.